చాలా కాలం పాటు కాంగ్రెస్ కు బద్ధ వ్యతిరేకగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సమయం దొరికితే చాలు కాంగ్రెస్ నేతలపై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎలా విరుచుకుపడేవారో అందరికీ తెలిసిందే. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ను ఉద్దేశించి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. అలాంటి చరిత్ర కలిగిన టీడీపీని అద్భుతమైన పార్టీ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ విషయంలో టీడీపీ మాజీ నేత ముఖ్యమంత్రి రేవంత్ అనుసరిస్తున్న వైఖరిపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లో అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించినప్పటికీ పాత వాసనలు పోగొట్టుకోలేకపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ క్రమంలో ఒక్కోసారి డిఫెన్స్లో పడుతున్నట్లు అనిపిస్తుంది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో తన పాత్ర లేదని చెప్పదలుచుకున్నారు. అంతవరకు అభ్యంతరం లేదు. కానీ ఆ క్రమంలో ఆయన తెలుగుదేశంను పొగుడుతూ మాట్లాడిన వైనం, బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అభ్యంతరకర పదాలు వాడడం విమర్శలకు అవకాశం ఇస్తుంది. తెలుగుదేశం పార్టీని ఆయన అద్భుతమైన పార్టీగా అభివర్ణించారు. కొందరి కుట్రల వల్ల ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, దానికి ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటుందని వ్యాఖ్యానించారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎలా మనుగడ సాగిస్తారు అని బీఆర్ఎస్ను ఆయన ప్రశ్నించారు. అంత అద్భుతమైన పార్టీ టీడీపీ అయితే దాన్ని ఆయన ఎందుకు వదిలిపెట్టారు, కాంగ్రెస్లో ఎందుకు చేరారు అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ఆయా సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావనను పనిగట్టుకుని తీసుకొచ్చి ప్రశంసించడం చాలామంది కాంగ్రెస్ వాదులకు నచ్చడం లేదు. అయినా రేవంత్ సీఎం పదవిలో ఉన్నందున పెద్దగా ప్రశ్నించడం లేదు. ఒకసారి కాంగ్రెస్లో విమర్శించడం మొదలైందంటే గోల అవుతుందన్న సంగతి రేవంత్కు తెలియంది కాదు. ఆయన కావాలని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేక తొందరపాటులో మాట్లాడుతున్నారా అన్నది చెప్పలేం. గత ఎన్నికల్లో తెలంగాణలో పరోక్షంగా కాంగ్రెస్కు టీడీపీ సహకరించింది. ఏకంగా గాంధీ భవన్కు టీడీపీ జెండాలను పట్టుకుని కొందరు వెళ్లారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సత్సంబంధాలు ఉన్నాయని భావిస్తారు. అది కూడా ఉపయోగపడి రేవంత్ సీఎం అవడానికి దోహదపడిందన్నది చాలామంది అభిప్రాయం. రేవంత్ గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి తదుపరి కాంగ్రెస్లో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్లో చేరడానికి ముందుగా చంద్రబాబు అనుమతి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడయ్యారు. ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మిగిలి ఉన్న టీడీపీ అభిమానుల మద్దతు పొందడానికి ఆయన ఎలా మాట్లాడుతుంటారా, స్థానిక ఎన్నికల్లో కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కానీ వారి సహకారం పొందడానికి ఈ వ్యూహంలో వెళుతున్నారా అన్న సంశయం వస్తుంది. అయితే రేవంత్ వ్యాఖ్యలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు చికాకు తెప్పిస్తాయి. ఎంత టీడీపీ నుంచి వచ్చినా అదే పార్టీని కాంగ్రెస్ సీఎంగా ఉండి పొగుడుతుంటే కాంగ్రెస్కు నష్టం కాదా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయినా ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. రహస్య సంబంధాలు పెట్టుకున్న ఓపెన్గా మాత్రం ఘాటుగా మాట్లాడేవారు. కానీ రేవంత్ టీడీపీతో ఏ స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తున్నారో తెలియదు. కానీ బహిరంగంగా ఇలా వేరే పార్టీని పొగట్టడం ఏమిటని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. 1982లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ప్రముఖ నటుడు ఎన్టీఆర్ స్థాపించారు. ఆయన నటుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో ప్రజలను ఆకట్టుకోగలిగి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీల మధ్య పోరాటం సాగుతుండేది. దాన్ని రేవంత్ విస్మరించడం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. అదే టైంలో టీడీపీ 2014లో తెలంగాణ నుంచి కనుమరుగు కావడానికి చంద్రబాబు అనుసరించిన వ్యూహం కారణం తప్ప ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఎలా కారణమవుతారన్నది చర్చనీయాంశం. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనో ఇరుకున పెట్టాలనో చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం, దానికి రేవంత్ను వాడుకోవడం, పోలీసులు నిఘా పెట్టి పట్టుకొని కేసు పెట్టడం, రేవంత్ జైలుకి వెళ్ళడం ఇదంతా చరిత్రే. ఆ తర్వాత కేసీఆర్తో రాజీలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాదును వదులుకుని ఏపీకి వెళ్ళిపోయారు. ఫలితంగా ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వారు ఎలా మనుగడ సాగించగలరని అనడం ద్వారా బీఆర్ఎస్కు ఇక భవిష్యత్తు లేదన్న అభిప్రాయం కలిగించారు. చచ్చిన పాముతో బీఆర్ఎస్ను పోల్చారు. ఒకసారి ఓడిపోతేనే ఏ పార్టీకైనా ఫ్యూచర్ లేకపోతే కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో మళ్ళీ ఎలా అధికారంలోకి వచ్చింది? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పే రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీని, దాని అధినేత చంద్రబాబును పదే ప్రశంసించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ మేలు జరుగుతుందో కూడా చెప్పాలి. వ్యక్తిగతంగా ఆయనకేమైనా ప్రయోజనం ఉంటుందేమో తెలియదు. కొద్ది రోజుల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సభలో మాట్లాడుతూ ₹2 కిలో బియ్యం స్కీము
ఎన్టీఆర్ది అని చెప్పారు. అది టీడీపీ వారు చెప్పుకోవాల్సిన విషయం కదా. అలాగే అంతకుముందు ఒక కార్యక్రమంలో హైటెక్ సిటీ నిర్మాణం ప్రస్తావన తెచ్చి చంద్రబాబును మెచ్చుకున్నారు. చంద్రబాబు ఒక భవనం నిర్మించిన మాట నిజమే కావచ్చు, కానీ అంతకుముందే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలే మర్చిపోతే ఏం చేయాలన్న అసంతృప్తి పార్టీలో ఏర్పడుతోంది. చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్ ఇలా అనేకమైన వాటిని నిర్మించారు. వైఎస్ ప్రస్తావనను రేవంత్ తెస్తున్నప్పటికీ చంద్రబాబుకి ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని లేఖ ఇచ్చి ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దెయ్యంతో పోల్చిన టీడీపీ ఎలా అద్భుతమో రేవంత్కే తెలియాలి. బీఆర్ఎస్పై రాజకీయ విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ వ్యక్తిగతంగా నేతలను ఉద్దేశించి చెత్తగాళ్లు అని వ్యాఖ్యానించడం సీఎం హోదాకు తగదని చెప్పాలి. బీఆర్ఎస్లో తాను సంక్షోభం సృష్టించలేదని చెబుతున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో నమ్మకం కుదరడం లేదు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రయత్నం చేయడం తప్పు కాదు, కానీ రాజకీయాల్లో ఒక పార్టీ మనుగడ సాగించడానికి కాలగర్భంలో కలిసిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం కాంగ్రెస్కు రేవంత్కు కలిసి వచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దానిపై రేవంత్ దృష్టి పెడితే మంచిది.